ఇప్పుడు మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నాను. చాలామంది అన్నారు అది చేయలేదు, ఇది చేయలేదు, ఒకటి చెప్పారు ఇంకోటి చేశాను. కాదు, నేను చెప్పినవన్నీ చేస్తున్నాను. ఏది ముందు అవుతుందో దాన్ని తీసుకొచ్చి నేను ముందు పెడతాను. ఎందుకు చెప్తున్నాను? మరి అయిపోయిన తర్వాత చెప్పొచ్చు కదా. కంప్లీట్గా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయొచ్చు కదా డాడీ అనొచ్చు. కానీ మన భవిష్యత్తు ఉంది, మన కంపెనీ తాలూకు విజన్ ఇది, మన కంపెనీలో ఇలా కొత్త కొత్తవి వస్తున్నాయి, రానున్న కాలంలో మంచి ప్రాజెక్టులు వస్తున్నాయని మనకు తెలిసినప్పుడే మన భవిష్యత్తు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి నువ్వు ఇంజనీర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, ఏం అవ్వాలనేది ఒక డిజైన్ వస్తుంది. అంటే వెంటనే అయిపోతారని కాదు, భవిష్యత్తు అక్కడి నుంచి ఎలా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. దానికోసం మనం అలా చేస్తుంటాం. అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మన రిలయన్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మనకు వచ్చేదాన్ని ఇంకా అప్గ్రేడ్ వెర్షన్స్ చెప్తూ ఉంటారు. 5G అని, 10G అని, 8G అని చెప్పుకుంటారు. అవన్నీ ఇవాళ ఇచ్చేస్తాను కాదు, భవిష్యత్తు ఉన్నది ఇందులో అర్థం చేసుకోవడం చెప్పడానికి. అలాగే నేను చెప్పిన దాంట్లో కూడా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్న దాన్ని ఇంకా జాగ్రత్త చేయండి, వాటి ద్వారా కూడా మనకి మంచి ఇన్కమ్ వస్తుందని మనం వాళ్ళకి ముందుగా తెలియచేయడం. అంతేగాని ఇంత లేట్ అయిపోయింది ఇంకా పెట్టలేదు అంటే, మీకు ఎవరైతే లేట్ అయిపోయింది చేయట్లేదుగా ఉంటున్నారో వాళ్ళు మనకంటే ఎగ్జైటీ ఉన్నారు, మనకంటే ఎక్కువ వస్తూ ఉన్నారు. కాబట్టి రాలేదని ఒక నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరపున మీరు నిరుత్సాహపడడానికి నేను కారణమైతే క్షమించండి. ఎందుకంటే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ప్రాజెక్ట్ని సాఫ్ట్వేర్కి ఎక్కించి మీ దగ్గర తీసుకొచ్చి మీకు అందిస్తున్నాను ఇదంతా. అలాంటిదే ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఓటీటీ నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీవీస్ ఇప్పుడు అవన్నీ కూడాను ఇప్పుడు మనకు వస్తున్నాయి. నేను చెప్పినట్టుగా 25th ఇంకా టీవీస్ రావడం మొదలు పెడతాయి. అక్కడి నుంచి దాని తాలూకు నాన్ శాఖలు అద్భుతంగా ఉంటుందని చెప్పాను, అవి కూడా వస్తాయి. అంటే 2 కే వ్యాలెట్ నేను నుంచి ఇచ్చాం. ఆ కే వ్యాలెట్ కూడా ఈరోజు వచ్చింది, బ్రహ్మాండంగా వెళ్తుంది. నేను చెప్పాను కదా, మర్రి విత్తనం చేతిలో పట్టుకోవడానికి కూడా దొరకదు. కానీ అది మొలకెత్తి ఎదగడం మొదలైందంటే మీరు అసలు దాన్ని పట్టుకోవడానికి కూడా దొరకదు, అంత పెద్ద అవుతుంది. ముందు పట్టుకోవడానికి దొరకనంత చిన్న విత్తనం, దాన్ని మీరు దాన్ని సంరక్షిస్తే మీరు పట్టుకునే దొరకలేనంత పెద్ద వృక్షంగా మారిపోతుంది. నిరంతర శ్రమకు ఫలితాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర 2 ప్రాజెక్టులు రన్నింగ్లు ఉన్నాయి. ఇప్పుడు టీవీస్ వస్తుంది 3 ప్రాజెక్టు. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ వైజాగ్లో నడుస్తుంది, అది మనం చేస్తున్నాం. చాలా వరకు అమ్మేశారు. ఇప్పుడు ఆ అమ్మకం మీద ఇక నుంచి దృష్టి పెడతాం. నెక్స్ట్ మళ్ళీ మనం అనుకున్నట్టుగా మిగతా ప్రాంతాల్లో కూడా వస్తాయి. ఇక తర్వాత మనం చెప్పిన ప్రతిదాన్ని నేను తీసుకొస్తున్నాను ఒక్కొక్కటి, కానీ కొద్దిగా పట్టండి, అలా చేసుకుంటూ వెళ్తాం. రేపు 23 నుంచి అప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడతాను. అది నేను ఒక్కొక్కటికి చేసుకుంటూ వెళ్తాను. ఎవరు కంగారు పట్టండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాకబుల్ కాయిన్స్ ద్వారా మీకు డబ్బులు అందించిన రోజునే మన కంపెనీ ఇంకా గొప్పగా అవుతుంది. నా ఉద్దేశం ఏంది, ఇప్పుడు మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్ ఇప్పుడు మనం కొత్తగా వస్తున్నటువంటి కేవలం ఇటు కొంటున్నారు అంటే, ఉదయం నాకు 2 కాల్ చేశారు, సార్ మేము కొనుక్కోవచ్చా అండి, మాకు ఆప్షన్ ఇవ్వండి, మా దాంట్లోనూ మాకు ఎలాగో మైనింగ్ లేదు కాబట్టి మేము కొంటా ఉన్నారు. ఎస్, నేను ఆల్రెడీ ఇచ్చానండి, మీరు చూడండి, నైట్ అంతా అదే చేశానని చెప్పాను. వాళ్ళు ఇప్పుడు కొంటారు. అలాగే మిగతా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది మెల్లిగా. వాళ్ళకి కూడా మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ని నేను వర్క్ చేసి ముందుకు వెళ్తున్నాను ఆల్రెడీ. అది మీకు అతి త్వరలోనే డేస్లోనే మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, మనిషికి చేతి నిండా పని ఉండాలి, జోబు నిండా డబ్బు రావాలి. చేతి నిండా పని ఉంటే జోబు నిండా డబ్బు రావాలని ఒక రోజు లేట్ అయినా వచ్చేస్తుంది. పని చేయకుండా డబ్బు రావాలన్నాడు ఎప్పటికీ డబ్బు రాదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు చాలా సర్వేగంగా చేస్తున్నాను. అదేంటంటే, మీ దగ్గర ఉన్న స్టేకబుల్ కాయిన్స్, మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ కాయిన్స్, స్టాకబుల్ కాదు, నాన్ స్టాకబుల్ కాయిన్స్తో, లేదా మీ తాలూకా ఏటీఎంలోని క్యాష్తో, లేదా ఏటీఎం క్యాష్ నుంచి కూపన్స్ తీసుకున్నట్టే వాళ్ళ దగ్గర నుంచి మీరు క్యాష్ కూడా తీసుకునే విధానం అలాగే నేను తయారు చేస్తాను. అలా ఉన్న దాంతో మీరు ఏం చేయొచ్చు అంటే, ఎనీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ రీఛార్జ్ అయినా చేసేయచ్చు, మీరు చేసుకోవచ్చు, ఇతరులకు చేయొచ్చు. దీని మీద కూడా నేను ఈ 35 లెవెల్స్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను, మొత్తం అంతా చేస్తాను. అంటే మీకు అది భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. నేను ఇప్పుడు ఆ రీఛార్జ్కి సంబంధించిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాను. ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, జియో కానీ, ఏది ఉందో అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడితో ఆగిపోలేదు. మీరు కరెంటు బిల్లులు కట్టవచ్చు, లేదంటే ఈ స్కూల్ బిల్లులు కట్టుకోవచ్చు, ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టుకోవచ్చు, బ్యాంక్ లోన్స్ కట్టుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని. అంటే బస్ టికెట్స్ తీసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ తీసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ తీసుకోవచ్చు, ప్రతిదీ అన్నమాట. ఇంటి పన్ను కట్టవచ్చు. ఆన్లైన్లో పే చేసే అవకాశం ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నామా. ఇలా ఎన్ని చేయొచ్చు అని నేను లెక్క ఇస్తే చాలా ఉన్నాయన్నమాట. అవి కొన్ని మీ దృష్టికి కూడా వచ్చుండు. అవి నేను ఏంటంటే అదంతా నేను లిస్ట్ ఇస్తాను. ఒక్కొక్కటి అయిపోతుంది కొద్ది. ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఉదాహరణకి మనకి ఇపే సెల్ ఫోన్ రీఛార్జ్, ఈ ఫోన్ రీఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కరెంట్ బిల్ కట్టొచ్చు. అలా ఏది కంప్లీట్ అయిపోయిందో అవన్నీ కూడా మీకు ఇస్తాను. చూడండి, ఆ లిస్ట్ ఎంత వస్తుందో చూడండి. వీటన్నింటిలో మీరు రీఛార్జ్ చేసినా, లేదా మీరు పేమెంట్ చేసినా, మీరు ఎవరు చేసినా మీ డబ్బులు వస్తుంది. మీరు చేసినా వస్తుంది. మీకు ఉన్నటువంటి 25 పైబడి ఉన్నటువంటి అన్ని లెవెల్స్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏది పే చేసినా సరే మీ అందరికీ నాన్ స్టాకబుల్ వస్తుంది.
అది ఈరోజు ఎంత పెద్ద వ్యవస్థ మీకు అర్థం కావడానికి మరి కొంత సమయం పడుతుంది. చేస్తుంటే తెలుస్తుంది అన్నమాట. మీరు రోజు ఖర్చు పెడుతున్న డబ్బుల్లో చాలా వరకు మనం ఒక నెల సంపాదనలో మనం పాలు బిల్లు కడతాము, లేదంటే కరెంటు బిల్లు కడతాము, లేకపోతే ఈ నేను చెప్పిన రీఛార్జీలు వేసుకుంటుంటాం, ఈఎంఐలు కడుతుంటాం, ఎల్ఐసీలు కడుతుంటాం, స్కూల్ బిల్లు కడుతుంటాం, ఇలా ఎన్నో రకాలుగా మనం పే చేస్తూ ఉంటాం. అంటే మనం ఒక నెలలో సంపాదించిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి చూడండి, అవి పోను మనం మిగిల్చుకోవాల్సి వస్తుంది. అలాంటిది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను. అంటే మళ్ళీ మనకు ఎంత పెద్ద పని పడింది, ఎంత మంచి అవకాశం వస్తుందో చూడండి. ఇంతవరకు భారతదేశ వ్యవస్థలో ఇంత పెద్ద ఈ పేమెంట్స్ సంబంధించిన ప్రాజెక్ట్ లేదు అని మీరే అంటారు. అంత మంచి ఇప్పుడు వచ్చి నాన్ స్టాకబుల్స్ మనం మొన్నటి ఎస్బీఐ అకౌంట్ వచ్చాయి కదా, అంతకు మించి ఇందులో మీకు వస్తాయి. దాంట్లో ఏమొస్తుందని మీరు అనుకోవచ్చు, ఏమొస్తుందో నాకు తెలుసు, ఎలా చేస్తే వస్తుందో నాకు తెలుసు. అలాగే చేస్తున్నప్పుడు మీరు చూద్దరు కానీ ఇంత చక్కగా ఎక్కడో కట్టాలి కదా, ఎవరో రీఛార్జ్ ఎక్కడో బిల్ కట్టాలి కదా. మన దాంట్లో మీరు ఇక్కడ ఉండి చుట్టాలు ఏదైనా ఎవరో చేస్తున్నది కూడా మీరు ఏ రోజున కట్టారో డబ్బులు తీసుకుంటే ఉదాహరణకి అది 17 అసలు ఒక్కరు కూడా అవసరం లేదు. కానీ మీరు అది ఫ్రీగా కేవైసీ చేసుకుంటే మీకు రోజులుగా కట్టవలసింది మీకు 50 రూపాయలు అలాగే లేడీస్ అయినట్లయితే మీకు 100 రూపాయలు కాయిన్ వస్తుంది. ముందుగానే మీకు చెప్తారు. అలాగే మీరు వేరే దేశానికి ఇచ్చినట్లయితే మొత్తం మైనింగ్ అంతా కూడా 35 రోజులు ఇచ్చాను. మొత్తం అంతా కూడా డబల్ రిమైండర్ నేను దాంట్లో మళ్ళీ పెడుతున్నాను. మన దేశంలో ఇస్తే ఎన్ని వస్తాయో ఒక లెవెల్కి, అలాగే వేరే దేశానికి ఇచ్చినప్పుడు డబుల్ అవుతుంది. అంతకుముందు మన కాకుండా ఇతర రాష్ట్రాలు ఇస్తే అన్ని కూడా మీకు గుర్తు చేసుకుని అవన్నీ కట్టి మనకు ఎలా డబ్బులు వచ్చితే ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఇతర దేశాలకు ఇచ్చినట్టయితే మనకు డబ్బులు వస్తుంది. 25 సో 1 వీక్ లో నేను మళ్ళీ అది మీకు ఇస్తాను. 1 వీక్ తర్వాత సర్వీస్ అవుతుంది. కాబట్టి లోపల ముందానికి నేను చెప్తాను మీకు చేసి అది వరకు నేషనల్ చేయండి. నేషనల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. ఆ సిస్టమ్ అన్ని ఒకేసారి ఇవ్వడానికి వద్దని చెప్పేసి అనుకున్నాను. సో ముందు నేషనల్ చేసుకునేదానికి దీన్ని అందరికీ పంపించండి. 1 పూర్తి వినకుండా ఏది చేయాలి, వినకుండా మళ్ళీ ఫోన్ చేసి ఎలాగా అది ఎలాగా నడుస్తారు. అన్నీ మీకు అందులో అర్థమవుతాయి. నేను రేపు మార్నింగ్ వీలైతే ఆడియో వీడియో కూడా పెడతాను. రేపు మార్నింగ్ నుంచి మీ తాలూకా ఇప్పుడున్న మీ ఎస్వి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు వస్తున్న అక్కడే ఉంటుంది. టాప్అప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది కూడా మనకి గొప్ప ఆదాయం. సో మీరు ర్యాపిడ్ నుంచి మీరు చేసుకోవచ్చు. అలాగే మీ జూనియర్స్ మీ టాప్అప్ చేసుకోమని, మీ సీనియర్స్ మీ పైన వస్తే మీరు టాప్అప్ చేసుకుంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఆ రెండు ఒక రోజు నేను మేలో 23 స్టార్ట్ చేశాను. కొత్తలాగే అంటే నాకు ఒరిజినల్గా వాళ్ళని కూడా 23 టాప్అప్ లాస్ట్ రీసెర్చ్ చేసుకోమని పెద్దగా చేద్దాం. గిఫ్ట్లో ఏ మార్పులు లేవు. అది కూడా మీకు పాల్గొనలేకపోతున్నాను. నేను అక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చాను. మన భవిష్యత్తు అవసరం కాబట్టి ఆ భవిష్యత్తు కోసం అది మీరు ద్వారా వీలున్నంత వరకు మన కంపెనీ మీద కానీ నా మీద కానీ నేను చెప్తాను. కాయిన్స్ ని ప్రత్యేకించి ఒక చోట 75 డేస్ నుంచి డేట్ వైజ్ గా ఆలోచించుకుని నేను అటెండ్ అవును. మన వాళ్ళు మనం ఎలా అయితే మార్చి నుంచి అన్నాము ఇక్కడ కూడా ఒకసారి కలిసి ఆ మే 23 మే దానికోసం 100,000 కిలోమీటర్లు మనం మన తాలూకా కాయిన్స్ నమ్ముకోవడానికి దాన్ని ఎవరైతే మనకి మొదట అరుణ వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఆ డేట్ వైజ్ గా ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను సెల్లింగ్ ఇవ్వడానికి ప్రయాసాలకి వచ్చి దాని మీద మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని వాళ్ళు అనుకోవడం తప్పలేదు. మే 23 ముందుగా ఇచ్చాను. అందులో చిన్న చిన్న సమస్యలన్నీ మీకు దానికి సంబంధించిన మెసేజ్లు చేస్తున్నాను. దాని గురించి మీరు వదిలేయండి. మే 23 నుంచి నేను చూసుకుంటాను. అందరికీ వెళ్ళిపోతే దాన్ని నేను చూస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే 75 రోజుల నుంచి ఇది కొనసాగుతుంది అమ్ముకోవడం. భావిస్తాను మీరు అమ్మడం మొదలెట్టిన తర్వాత గిఫ్ట్ ఎలాగ వస్తాయో అవన్నీ కూడా మీరు అమ్ముతుంటేనే గిఫ్ట్ వచ్చేలా పెట్టాను. కానీ మీకు వచ్చిన కాయిన్స్ అమ్మేసుకోండి. మీ కింద ఉన్న వాళ్ళ చేత కూడా అమ్మేసుకునేలా చేయండి. ఇదే మీ గిఫ్ట్కి
ఆర్షత ఇదే గిఫ్ట్ ఇచ్చేలాగా నేను పెట్టాను. అది కూడా మీకు త్వరలో దానికి సంబంధించిన వివరాలు కూడా 75 రోజుల లోపు మీకు ఇచ్చేస్తాను. అంటే ఏంటి, మీరు ఇప్పుడు కాయిన్స్ సంపాదించుకోండి, వాటన్నింటినీ అమ్మేసుకోండి, ఎలా కొనుక్కోవాలో ఎలా అమ్ముకోవాలని నేర్పడం కోసం నేను ఇదంతా పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ గా వెళ్ళడం వల్ల రేపు 23 నుంచి మీ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఆ వచ్చిన కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కావాలి కాబట్టి నేను ఈ కేవలం తీసుకొచ్చాను. ఇంకా దీని మీద అనేక విషయాలు మీకు ఎవరికప్పుడు చెప్తూ ఉంటాను. సో కాబట్టి రేపు నుంచి మీరు అలాగే అరుణమ్మ దగ్గర కూడా మీకు ఎటువంటి హ్యాపీనెస్ మీరు ప్రకటిస్తారో అది మీరు ప్రకటించండి. మనం కొంతమంది కేక్స్ కట్ చేశారు, అది వారి ఇళ్ళ దగ్గర వారి ఇష్టం కోసం చేశారు. అలా ఎవరు చేసుకున్నా మీరు ఇళ్ళ దగ్గరే పెద్దగా ఎటువంటి ఇవి చేయకండి. దానివల్ల ఇతరులకు ఇబ్బంది రాకుండా చూడండి. రేపటి నుంచి మనం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి కేవైసీ రెడీ అయిపోయింది. కేవైసీ అంటే మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు నుంచి వెళ్ళిపోదాం. అలాగే ఈ నెలలో ఇంకొకటి ఇవ్వాల్సి ఉంది, మరొక ప్రాజెక్ట్ ఇవ్వాల్సి ఉంది. ఆ మరొక ప్రాజెక్ట్ కూడా మీరు చేయవలసిన లేదు. లాంటిది అది కూడా. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలతో మరి ముందుకు వస్తాం. కాబట్టి అవన్నీ మంచిగానే తీసుకోండి. వన్స్ అగైన్ రేపు 23 యానివర్సరీని ఎవరి దగ్గర వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే వద్దు. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు, ఎవరు ఫోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా మేము మీ ప్రాంతాలు చేసుకుంటే నేను సంతోషిస్తాను. లవ్ యూ డాడీస్. ఈరోజు ఇంకా ముందు అవకాశం ఉంటే మరి కొన్ని విషయాలు మేము అలాగే నాకు ఇప్పుడు మీకు చెప్పినటువంటి ప్రాజెక్ట్ అన్నింటితోటి నాకు వర్క్ ఎక్కువైపోయింది. ఇవన్నింటికి నేను వాయిస్ మెసేజ్ మాత్రం ఇస్తుంటాను. నాకు డైరెక్ట్ ఏది ఉన్నా సరే మీరు అది నాకు తెలియజేయాల్సిన పద్ధతి మీకు తెలియజేయండి. నాకు కాల్స్ తగ్గించండి, నాకు టైం ఎక్కువ ఉంటుంది. నిరంతరం ఇదే పనిలో ఉంటున్నాను నేను సాఫ్ట్వేర్ తోటి. ఇవన్నీ రేపటి నుంచి ఏం చేస్తానంటే నేను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నా సెల్ ఫోన్ పనిచేసిన తర్వాత దీన్ని ఆపేస్తున్నాను. ఆఫ్ చేయడం వల్ల నేను మిగతా పనులు చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. నాకు కూడా వ్యక్తిగతమైన జీవితం సుమారుగా 1.5 years నుంచి నేను కోల్పోయాను. ఒక ఫ్యామిలీతో గడపలేకపోతున్నాను, వాళ్ళకి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళు ఏది అడిగితే చెప్పలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత, ఈ పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నడుస్తున్న 5 floors బిల్డింగ్ ఎక్కుతున్నా, ఇవన్నీ చేస్తున్నా. ఇక్కడ వరకు రావడానికి నేను కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అది తగ్గించాను. ఇప్పుడు ఆ విధానం తగ్గించి కుటుంబంతో కలిసి కొంతైనా స్పెండ్ చేయకపోతే మీరు ఆలోచించండి. మీ భార్య, మీ పిల్లలతో, మీ భర్తతో అది కలిసి ఉండకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. డబ్బు ఒకటే ముఖ్యం కాదు కదా. మన తాలూకు సహచరి, మన తాలూకు మాటలు, మన తాలూకు ఇచ్చిపుచ్చుకోవడం, లేదంటే వండిని తినడం, భార్యతో ఇది బాగుంది అని చెప్పడం, పిల్లలతో ఇది బాగా చేసామని చెప్పడం, ఇవన్నీ నేను 1.5 years 2 years నుంచి కోల్పోయినది అంతా ఈ యజ్ఞంలో పడి. ఇప్పుడైనా మీరు నాకు అవకాశం కల్పించినట్లయితే 10 నుంచి 6 వరకు నేను వాయిస్ మెసేజ్లు అన్నీ ఇస్తుంటాను. మీరు ఏదైనా ఉంటే వీలున్నంత వరకు చూస్తాను. మెయిన్ పర్సన్స్ పంపించినవి చూస్తున్నాను, అందరూ పంపించడం అని చూడలేకపోతున్నాను. సో నేను చూసి మళ్ళీ అట్లా ఆన్సర్ చేస్తాను. నా పని అంతా చేసుకోవడానికి నాకు స్పేస్ కావాలి. అలాగే రేపు 25 వరకు నేను ఇక్కడ ఉండట్లు ఉన్నది. నేను మన ప్రాజెక్ట్ పని మీద, మనకున్నటువంటి వేరే ప్రాజెక్ట్ పని మీద చాలా దూరం వెళ్తున్నాను. సో దాని మీద నేను అందుబాటులో ఎవరికి ఉండను, కానీ వాయిస్ మెసేజ్లు వచ్చేటట్టు చేస్తాను. 25 వరకు ఉండను, కానీ నిజానికి నేను పనిలో ఉంటున్నాను. అటు నుండి వచ్చిన తర్వాతే నా ఫ్యామిలీతో నేను ఈజీగా గడపగలను. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని 10 తర్వాత 6 లోపు మాత్రమే నాకు అందేటట్టు చేయండి. వీలున్నంత వరకు నేను దానికి ఎలాగని